హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రిష్లోకి వ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి దొండకాయ పెసరపప్పు కర్రీ. చాలా టేస్టీగా ఉంది అండ్ ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎలా వస్తుందో అని చెప్పేసి అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ దొండకాయ పీసెస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఆ పీసెస్ అన్నిటిని ప్యాన్లోకి వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని ఒక 5 minutes వరకు అయితే ఉడికించుకోవాలి, మెత్తపడే వరకు. నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకుని అందులోకి 1 teaspoon వరకు మినప్పప్పు అండ్ 4 పచ్చిమిర్చి కూడా వేయించుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఈ దొండకాయల్ని బాగా ఉడికిపోయినాయి అనమాట. అవి తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ పెసరపప్పు కూడా మనం ఒక 2 minutes అనేది ఉడికించుకోవాలి. ఒక అరగంట పాటు అనేది ఫస్టే నానబెట్టేసుకోండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న మినప్పప్పు, పచ్చిమిర్చి, కొంచెం కొబ్బరి అనేది వేసేసుకుని బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ అదే ప్యాన్లో ఆయిల్ వేసేసుకున్న తర్వాత తాలింపు దినుసులు వేసుకుని నెక్స్ట్ ఇక్కడ మనం ఉడికించి పెట్టుకున్న దొండకాయ పీసెస్ని కూడా యాడ్ చేసుకుని మీకు సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని కూడా ఆ దొండకాయల్లోకి అనేది యాడ్ చేసేసుకుని మరీ మిక్స్ చేయొద్దు, లైట్గా పైన అయితే మిక్స్ చేసుకోండి. తర్వాత మనం మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న ఆ పేస్ట్ అనేది మొత్తాన్ని యాడ్ చేసేసుకుని దొండకాయలకి బాగా పట్టేలాగా అయితే మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ కారం మీకు తగినట్టు అయితే యాడ్ చేసుకుని నెక్స్ట్ ఇక్కడ కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో ఒక 5 minutes వరకు అయితే మీరు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఈ దొండకాయ పెసరపప్పు రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఫస్ట్ టైం ట్రై చేసినా సరే చాలా బాగా వచ్చింది అనమాట. సో ఇంక ఇలాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.